ಶ್ರೀ ಶ್ರೀ ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ಆದಿಲೀಲಾ ದಶಮ ಪರಿಚ್ಛೇದ আমরা আলোচনা করছি। মহাপ্রভু এই জগতে আবির্ভূত হইয়া যে প্রেম কল্পতরু কল্পবৃক্ষটা তিনি রোপণ করে সমস্ত তার পার্শ্বদগণের কে নিয়ে সেই ফলটা বিতরণ করলেন, সেই বৃক্ষের শাখাগুলি এখানে বর্ণনা করছেন। কালকে নন্দনাচার্য সঙ্গে সম্বন্ধে আলোচনা করা হয়েছে। নন্দন আচার্য শাখা জগতে বিদিত, লুকাইয়া দুই প্রভুর যার ঘরে স্থিত। দুই প্রভু, তিনটা প্রভু লুকিয়েছে। নন্দনাচার্য বাড়িতে প্রথম যখন নিত্যানন্দ প্রভু অবধূত রূপে নবদ্বীপে এলেন, তখন নন্দনাচার্যের বাড়িতে তিনি লুকিয়েছিলেন। মহাপ্রভু বললেন ভক্তগণকে, আমি স্বপ্ন দেখলাম তালাধ্ব একজন দিব্য প্রকাণ্ড শরীর মহাপুরুষ এসেছেন, আমাদের মায়াপুরে আসেন, আপনারা খোঁজ করে নিয়ে আসো। সবাই গেলেও খোঁজ করি, কোথায় একবার পাইল না। মহাপ্রভু নিজে গিয়ে নিত্যানন্দ প্রভুকে তিনি আবিষ্কার করলেন, জগতের চক্ষুতে তিনি প্রদর্শন করলেন। নাহলে ভগবানের কৃপা না থাকলে গুরুদেবের কৃপা হয় না, গুরুদর্শন হয় না। আর একদিন যে অদ্বৈতাচার্য প্রভু আমার ঠাকুর কিনা, মহাপুরুষ সত্যি সত্যি আমার ভগবান কিনা, যদি আমার ভগবান যদি আমাকে ডেকে আনে, বলছি চলো এখানে শান্তিপুরে, তখন আনে পণ্ডিতকে মহাপ্রভু পাঠালেন। মহাপ্রভু সন্তোষ পেয়ে তিনি বললেন, আমি এসেছি বলে তুমি ভুলবে না, আমি এক জায়গায় লুকিয়ে থাকবো, যদি মহারাজ জানতে পারেন, মহাপ্রভু জানতে পারেন, তাহলে সঠিক আমার আরাধ্য দেবতা। রামায় পণ্ডিত ওই সভাতে যেতে না যেতে মহাপ্রভু বলছে আমি সবকিছু জানি, তুমি ওনাকে নিয়ে আসো, ওখানে আছে। আর একদিন মহাপ্রভু রাগ করে চলে গেলেন, গঙ্গার মধ্যে ঝাঁপ দিয়ে তারপরে চলে গিয়ে নন্দনাচার্যের বাড়িতে তিনি লুকিয়েছিলেন। লুকিচুরি খেয়ার জায়গা হলো నందనాచార్యర్ భవన్. మహాప్రభు ఈ జగత్తులో ఆవిర్భవించి ప్రేమ సంపదని పంచిపెట్టడానికి ఒక ప్రేమ కల్ప తరువుని ఆరోపించి నాటారు శ్రీ నవద్వీప మాయాపూర్లో. ఈ సమస్త ప్రపంచము కూడా తన యొక్క అంతరంగ పార్షదులని ఆ వృక్షమునకు శాఖలుగా ఆయన గ్రహించి వాళ్ళ ద్వారా ప్రేమ ఫలాన్ని అందరికి పంచిపెట్టారన్నమాట. ఆ విధంగా శాఖలు ఎవరెవరో చెట్టు కొమ్మలు రమ్మలు అవన్నీ చెప్పుకుంటూ నందనాచార్యుడు గారు చెప్తున్నారు. నందనాచార్యుడు వారు ఆయన మాయాపూర్లో ఉండేవారు. మహాప్రభుకి నిత్యానంద ప్రభుకి అద్వైతాచార్యుడు కూడా ముగ్గురికి దాక్కునే చోటు అనమాట. అది దాక్కునే చోటది. నిత్యానందరు అవధూత వేషంతో సమస్త ప్రపంచము కూడా భ్రమిస్తూ ఆయన బృందావనం వచ్చినప్పుడు తన భగవంతుడు దేవాలయంలో లేకుండా సింహాసనం ఖాళీగా ఉంది తెలుసుకుని వెంటనే మాయాపూర్ వచ్చారనమాట. ఆయన వస్తూనే నందనాచార్యుల వరకు ఇంట్లో ప్రవేశించి కూర్చున్నారు. ఆ రాత్రి మహాప్రభు పొద్దున అంటున్నారన్నమాట, నిన్న రాత్రి ఒక మహా స్వప్నం చూశాను, నేను అద్భుత స్వప్నము. అందులో ఒక ప్రకాండ శరీరం దివ్య మహాపురుషుడు ఒక ఆయన వచ్చారు మన మాయాపూరికి. తాళధ్వజుడు ఆయన. తప్పకుండా ఎక్కడో ఉన్నారు కాబట్టి మీరందరూ వెళ్ళి వెతికి తీసుకురని చెప్పారు. ఎవరిని? మహాప్రభు యొక్క భక్తుల్ని, పార్షదుల్ని. వాళ్ళందరూ కూడా విధి వచ్చారు. ఎక్కడ కనపడలేదు ప్రభు గారు, మహాప్రభు ఎక్కడ కనపడలేదన్నారు. అంటే మన యొక్క ప్రయత్నం ద్వారా గురువుని పొందలేము. ఈ గురువు మంచివాడు, ఆ గురు తిరుగుతూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ కూడా దొరకలేదన్నమాట. మహాప్రభు ఎప్పుడైతే చూపిస్తాను చెప్పి తీసుకువెళ్ళి సంకీర్తన చేశారో వెంటనే నిత్యానంద ప్రభు బయటకు వచ్చారనమాట. అంటే భగవంతుడి యొక్క కృప రానంత వరకు మన సద్గురువు యొక్క ప్రాప్తి కలగదు. అది చూపించడం కోసం అక్కడికి వెళ్ళారు. ఆ విధముగా నిత్యానంద ప్రభు వాళ్ళ ఇంట్లో దాక్కుని ఉన్నారు. రెండవది అద్వైతాచార్యుల వారు ఆయన మహాప్రభు ఆవిర్భవించిన తర్వాత ఈ మహాప్రభువే కనుక నేను ఆరాధించేటువంటి దైవమైనట్లయితే నన్ను పిలిపించి తీసుకొస్తారని చెప్పి ఆయన శాంతిపురం వెళ్ళిపోయారట. ఎప్పుడప్పుడు మహాప్రభు రామాయ పండితులు పంపించి వెళ్ళి నువ్వు తీసుకురా ఆయన్ని అని చెప్తారు. ఆనందంతో మన సీతాఠాకూరాణి అతిథులు వచ్చారు. వస్తూ నేను ఇక్కడ ఉంటాను, వచ్చాను చెప్పొద్దు, నా ప్రభువు కనుక అయినట్టు నన్ను బలవంతా ఇక్కడ ఉందని చెప్పి నన్ను కనుక్కొని పిలిపిస్తారని చెప్పారన్నమాట. ఆ విధముగా ఆయన వెళ్ళి నందనాచార్య గారి గృహంలో ఆయన
దాక్కుని ఉన్నారు. రమాయి పండితుడు మహాప్రభు యొక్క సభలో ప్రవేశించనుండు కానీ నాకు అంతా తెలుసుగా తీసుకురా అని చెప్పారు. మూడవది, మహాప్రభు ఎందుకనో ఒకసారి ఆయన కొంచెం కినుక వచ్చిందనమాట. అద్వైతాల మీద శ్రీరసపడితుల మీద ఎవరి మీద వచ్చింది. దాంతో వెళ్ళిపోయి ఆయన అద్వైతాల మీద మహాప్రభు వెళ్ళిపోయి గంగా నదిలో దూకేశారు. దూకి మళ్ళీ వెనక్కి వచ్చేసి నందనాచార్యులో దూరిపోయారు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండదు కారణ కట్టి ఏడుస్తూ ఉంటే ఇంకా భక్తులు వచ్చి అందరూ ఎక్కడ ఉన్నారంటే అప్పుడు మహాప్రభు విధంగా కృష్ణ విధంగా అయితే లుకుచూరి ఖేళాలో లుకులికి కొండల్లో దూకిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి దాక్కుని భక్తుల యొక్క విలాపం చూసి మురళి వాయించాడు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా భక్తుల విలాపం చూసేటప్పటికీ ఇంకా చాలని చెప్పి ఆయన మళ్ళీ తనంతట తానే ప్రకాశం. ఆ విధంగా ఈ ముగ్గురు ప్రభువులు తీన్ ఠాకూర్ ఆ నందనాచార్యులు ఇంటిలో దాక్కున్నారు. అంతటి మహాప్రభు లీలకి చూడనమాట నందనాచార్యుల వారు. ఆయన పట్టుకుంటే మనకి భగవత్వం కలుగుతుంది. ఆయన తర్వాత ముకుంద దత్త శాఖ, శ్రీ ముకుంద దత్త శాఖ ప్రభురో సమాధ్యాయి జహారో కీర్తనే నాచే చైతన్య గోసాయి. ఆరట శాఖలో శ్రీ ముకుంద దత్తు ముకుందేరుగానే మహాప్రభు থাকতে পারে না, তিনি ওই রকম সীতার কীর্তনা যাহার কীর্তন নাচে চৈতন্য বসায়। তিনি মহাপ্রভুর সমাধ্যায়ী, সমবয়স্ক অথবা একসঙ্গে তারা সংস্কৃত পাঠশালায় পড়াশোনা করতেন। তিনি একটা শাখা, তার দ্বারাও এই লোকে ভগবత్ ప్రేమట మహాప్రభు వితరణ করলেন। ఇంకొక ఆయన ముకుంద దత్తుడు, ఆయన చక్కటి కమనీయమైన కంఠము, ఆయన యొక్క సంగీతానికి పాటకి మహాప్రభు కూర్చొని ఉండలేక లేచి నృత్యం చేసేవారట. అంతటి హృదయములు కలిగించే మధురమైనటువంటి ధ్వని ఆయనది కంఠస్వరం. మహాప్రభు యొక్క సహపాఠి ఆయన. ఈయన కూడా మహాప్రభు యొక్క ప్రేమ కల్పవృక్షమునకు ఒక శాఖ. ఆయన ద్వారా కూడా లోకములో కృష్ణ భక్తిని ఆయన పంచిపెట్టారు. వాసుదేవ తత్వ ప్రభుర్ భృత్వ మహాశాయి সহস্রমুখে যার গুণ কহিলে না যায়, জগতে যতেক জীব তার পাপ লইয়া নরক পুঞ্জিতে চাহে জীব ছাড়াইয়া। বাসুদেব দত্ত যে গানগুলো করেছেন উনি নাকি? উনি তো বাসুদেব ঘোষ বোধ হয় না, এই বাসুদেব দত্ত বলছেন। দত্ত তিনি কে? বাসুদেব ঘোষ উনি গান কীর্তন কে? সময় মহাপ্রভু সময় বাসুদেব দত্ত তিনি মহাপ্রভুর ভৃত্যর মধ্যে একজন। তার গুণটা হাজার মুখেও তার গুণ কীর্তন করলেও শেষ করা যায় না। কেননা একজন বলছেন, তিনি একদিন মহাপ্রভুকে বলছেন, প্রভু এত লোকের দুঃখ আমি দেখতে পাচ্ছি না, এই সমস্ত লোকের দুঃখ যাতে পাপ যেটা আমার গাড়ি চাপিয়ে দেন। আচ্ছা, সেই তিনি এইভাবে মহাপ্রভু প্রার্থনা করলেন, জগতের যত জীবের যন্ত্রণা দুঃখ আমাকে দিলেন, তাদেরকে আপনি নিজে নামে চলে যান। এইভাবে তুই আমরা কেউ চাই, ওরকম চাই নরক ভুঞ্জিতে চাই জীব ছাড়াইয়া, সমস্ত জীবকে মায়াবদ্ধ থেকে ছাড়ি দিয়ে ভগবানের কাছে পৌঁছে দিয়ে তিনি আমরা যে নিজে যে পাপগুলো করেছি সেই পাপের ভয়ে জমলোক যেতে গেলে আমার বাবাই ক্ষমা করো সব পাপগুলো সব মুছে দাও। নিজে করেছি, সেই পাপের ফলটা ভোগ করতে চাই না। কিন্তু এই ঠাকুর বলছে কি, জগতে যত জীবের পাপ আছে আমাকে দেয়া দাও, আমি জনক জন্ম করছি। তো ওরকম স্মরণ করলে গেলে সঙ্গে মহাপ্রভু বলছেন, তুমি দেখো স্মরণ করছো তো সব পাপগুলো কেটে গেছে, তুমি চলো। এইরকম দুঃখী বলা হয় না। వాళ్ళలో మళ్ళీ ఇంకొక శాఖ 19వ శాఖ శ్రీ వాసుదేవ దత్తుడు. ఆయన మహాప్రభు యొక్క సేవకులలో ప్రధానుడు, లేదా మంచి సేవకుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని వేణోళ్ళ కొనియాడినా కూడా అది సరిపోదన్నమాట. ఎందుకంటే ఆయన ఒకరోజు మహాప్రభుని ప్రార్థించారట, ఓ మహాప్రభు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల యొక్క దుఃఖాన్ని చూసి నేను ఓర్వలేక ఉంటున్నాను, అది చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళందరి యొక్క
పాపాన్ని కష్టాలు నాకు ఇచ్చేసాయి. దానివల్ల వాళ్ళు ఈ మాయా బంధం నుంచి విడివడిపోయి వాళ్ళు నీ ధామానికి విడుగాక. వాళ్ళ యొక్క పాపాన్ని అనుభవించి నరకానికి వెళ్తానన్నాడు. మనం ఏం చేస్తాం? మనం చేసిన పాపానికి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. బాబోయ్ నేను చాలా పాపాలు చేశాను, క్షమించు, నన్ను నరకానికి తీసుకెళ్లకు, ఆ పాపాలను కూడా క్షమించేయి, అందుకు వెళ్ళామని ఎక్కువ చేస్తానని అనుకుంటాం. మనకున్న పాపాన్ని మనం మోయలేము, దానికి ఫలితాన్ని అనుభవించడానికి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఆ మహానుభావుడు ఎప్పుడైతే ఆ విధంగా కోడి మహాప్రభు అన్నట్ట, నువ్వు అనుభవించగల, నువ్వు వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే అన్ని పాపాలు పోయి అన్నట్ట. అంటే లోకుల కష్టాన్ని చూస్తే ఆయన విధంగా పరదొక్క దుఃఖి అంటారు. అందుకని వైష్ణవుడు. ఈయన 19. তারপরে নামাচার্য ঠাকুর হরদাসের গুণরাশি, হরিদাস ঠাকুর শাখার অদ্ভুত চরিত, 3 লক্ষ নাম তেহ লয়েন অপতিত, তাহার অনন্ত গুণ কহি দিং মাত্র, আচার্য গোসাই যারে ভুঞ্জাই শ্রাদ্ধ পাত্র। হরিদাস ঠাকুর জন্মবংশে জন্মগ্রহণ করলেও তিনি পরম বৈষ্ণব। প্রতিদিন তিনি নিষ্ঠাসাই 3 লক্ষ নাম করতেন। কোন দিনে সেটা নিয়মটা পতিত হয় না। আর নিয়ম করি একদিন, খুব কষ্ট করে 2 দিন, তারপরে কথাই চলে যায়। নিয়ম নেই, কিছু নেই। সেই নিয়ম মাসে বসে বসে নিয়মটা একটু কিছু দেখায়, কিন্তু তিনি অদ্ভুত তার চরিত্র। হরিদাস ঠাকুর 3 লক্ষ প্রতিদিন নিতেন, জপ করতেন। তার অনন্ত গুণ, অনন্ত গুণের মধ্যে দিন মাত্র 2-1টা তিনি বর্ণনা করছেন। প্রহ্লাদ সমান তার গুণের তরঙ্গ, যবন তার নেব যার নাহিকো ভ্রুভঙ্গ, তিহ সিদ্ধি পাইলে তার দেহ লইয়া কোলে, নাচিল চৈতন্য প্রভু মহাকুতূহলে, তার লীলা বর্ণিয়াছেন বৃন্দাবন দাস, যেবা অবশিষ্ট আগে করিব প্রকাশ। এই ঠাকুর তিনি প্রহ্লাদ সমান গুণ, প্রহ্লাদের যেরকম অদ্ভুত বৈষ্ণব গুণগুলি তার মধ্যে প্রকাশ পায়, সেই রকম হরিদাস ঠাকুরের মধ্যেও বিভিন্ন গুণগুলি সব গুণ তরঙ্গের মতো সবসময় ওগুলো বাইরে প্রকাশ হতে থাকে। যখন তাড়া নেব, যেমন প্রহ্লাদকে তার বাবা বলেছিল, তুমি হরিনাম যদি বন্ধ না করো তোমাকে অসুরের তাড়ন, যত অসুর দিয়ে তাকে মারছে তবু তিনি বিষ্ণু স্মরণটা ছাড়ছে না। সেই রকম হরিদাস ঠাকুরও যত যত যবনের দ্বারা যত উৎপাত করালেন ওই রাজা, তবু তাদের ভ্রুভঙ্গ করলো না, মানে একটু গ্রাহ্য করলো না। হাতিকে মশা খাওয়াতে পারে, সেই রকম সেই গায়ে কিছু না, একদম তিনি সুন্দরভাবে তিনি ভগবানের নাম স্মরণটা কীর্তন করেই যাচ্ছেন। তিহ সিদ্ধি পাইলেও, তিনি তখন সিদ্ধি পেলেন, তখন সাক্ষাৎ গৌরহরি তার শরীরকে কোলে করে, মানে তিনি নিয়ে ও কত আনন্দে নৃত্য করতে শুরু করেছেন। তারপরে তার অন্তরঙ্গ যে দামোদর পণ্ডিত ইত্যাদি, স্বরূপ দামোদর ইত্যাদি বৈষ্ণবগণ আর না প্রভু আর কত করবেন, নিয়ে গিয়ে তারা জোর করে অভিষেক করাইয়ে তার হরিদাস ঠাকুরের সমাধি করালেন। তার শরীর মানে মহাপ্রভু অত প্রিয়। এ সমস্ত কাহিনী চৈতন্য ভাগবতে শ্রীল বৈষ্ণব ঠাকুর বর্ণনা করেছেন। অবশিষ্ট যে বাকি আছে সেইগুলি তিনি পরে ప్రకాశ করবেন। ఆ హరిదాస్ ఠాకూర్ ఆయన ఒక శాఖ, అద్భుత చరిత్ర ఆయనది. ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా 3 లక్షల నామం చేస్తూ ఉండేవారు. ఆయన గుణములు అనంత గుణములు, కాస్త దిగ్మాత్రముగా చూశాయిగా చెబుతారు। ఆయన আরেকটা ভুলে গেছি, অদ্বৈতাচার্য তাকে পিতৃ শ্রাদ্ধ দিবসে তাকে প্রথম ব্রাহ্মণ রূপে তাকে শ্রাদ্ধটা ভোগটা দিলেন। এটা কাউকে দিতে নেই, একমাত্র ব্রাহ্মণকে প্রাপ্ত হয়েছে। কিন্তু হরিদাস ঠাকুর তার গুণের মহিমা তিনি ব্রাহ্মণকে, ও সত্য বৈষ্ণব না, ব্রাহ্মণ সাক্ষাৎ ব্রহ্ম, আবার কি সাক্ষাৎ ব্রহ্মই হরিদাস আমাদের হরিদাস হলেন। একটা গুণ শুধু এইটুকু বলে
তুমি খাইলে হয় কোটি ব্রাহ্মণ। হ্যাঁ, কোটি బ్రాహ్మణే భోజన హాయ్ ఆ విధముగా ఆయన ఇంకా ఏం చెప్పారట, అనంత గుణములు, ప్రహ్లాదుడు ఎటువంటి గుణములు ఉన్నాయో ఆయనలో అన్ని గుణములు ఉన్నాయి. ఏ విధంగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు రకరకాల కష్టాలు పెట్టినా కూడా భగవంతుడి యొక్క విష్ణుస్మరణని ఆయన వదిలిపెట్టలేదు. ఆ విధముగానే హరిదాస్ ఠాకూర్ కూడా ఎన్నో కష్టములు ఆ ముసల్మాన్ ద్వారా రాజుగారు ఇచ్చినప్పటికీ కూడా వాటిని గమనించలేదట. వాటి పేపు కన్నెత్తి కూడా చూడలేదన్నమాట. ఆ విధముగా ఆయన నిత్య హరినామరసములో మత్తులు ఉండేవారు. ఇంకా ఆయన యొక్క కళేబరాన్ని లేదా ఆ యొక్క శరీరాన్ని తీసుకుని మహాప్రభు నాట్యం చేశారు. ఆ సముద్ర తీరంలో వదిలిపెట్టకుండా నాట్యం మొదలుపెట్టారట. ఎంత ఆనందంగాను ఆయన శరీరం తీసుకొని. అంటే శరీరం ఆ మహాప్రభు హరిదాస్ ఠాకూర్ యొక్క శరీరం అంటే అంత ప్రీతి. ఎందుకట, ఆ శరీరము ద్వారా తన యొక్క నామతత్వాన్ని లోకంలో ప్రచారం చేయించారు. నిష్ఠ ఏ విధంగా నామ ఆచార్య అని చెప్పి ఆయనకి బిరుదిచ్చారు. అందుకని ఆయన పనిముట్టు కాబట్టి ఆయన లీలక సాకేందుకు గాను ఆయన్ని ఎంతో గౌరవించేవారన్నమాట. ఇదంతా కూడా అద్వైత మన బృందావశాఖుల వారు చైతన్య భాగవతం చక్కగా వర్ణించారు. ఏవైతే మిగిలి ఉన్నాయో ఆయన వర్ణించగా మిగిలినటువంటివి దీనికి తర్వాత పోను మన కవిరాజు కోసం వర్ణిస్తారు. हरिदास शिष्य सत्वराज खान तार उपशाखा जो तो कुलीनो ग्रामी जन सत्वराज आदि तार कृपार भाजन। हरिदास ठाकुर तार शिष्यगण रही नाम प्रभावे मात्र विश्व कुलीन ग्रामवासी समस्त गण के महाप्रभु आपन करलें जेहेतु हरिदास ठाकुर संपर्क सत्वराज खान रामचंद्र खान रामचंद्र खान वही रकम आ रही थी नहीं ये रकम মাটি তুলে নিয়ে ফেলে দিয়ে বলে অপবিত্র হয়েছে। সঙ্গে সঙ্গে সব তার সর্বস্কাল কি হলো, ধ্বংস হয়ে গেল। এ লোকের বৈষ্ণবের পাদধূলি সে গ্রহণ করেন, বহমাননা করা এইরকম। বেশি ওই আচার দেখালে এরকম হয়, বুঝে যায়। హరే కృష్ణ। ఇంకా ఉపశాఖ ఇంతవరకు ముఖ్య శాఖ చెప్పేశారు, అందులో హరిదాస్ ఠాకూర్ ఉపశాఖ. హరిదాస్ ఠాకూర్ వారి యొక్క ఈ నామ మహత్యానికి ఆ కులీన గ్రామవాసులు అందరూ కూడా మహాప్రభు భక్తులైపోయారు, పాషదులైపోయారు. ఆ కులీన గ్రామవాసుల్లో సత్యరాజ కానటువంటి మహాత్ముడు ఆయన మహాప్రభు యొక్క హరిదాస్ ఠాకూర్ కృపాభాజనుడు, వాళ్ళది ఉపశాఖ. ఆరెక్ శ్రీ మురారి గుప్తో శాఖ ప్రేమేరు భాండార్ প্রভুর হৃদয় দ্রবে শুনি দৈন্যজার প্রতিগ্রহ নাহি করে নালয়কার ধন আত্মবৃত্তি করি করে কুটুম্ব ভরণ। তার আত্মবৃত্তিটা কি? কবিরাজি, তাই না? মুরারি গুপ্ত তিনি কবিরাজ করতেন। বৈদ্য, ভবরোগ বৈদ্য বলেন মহাপ্রভু তাকে। তুমি জীবের সেই বাইরের রোগ ছাড়ানো তুমি বৈদ্য না, জীবের ভাবরোগটা তুমি দূর করো। যেমন একটা গুলি দিবে, সঙ্গে সঙ্গে ভাবরোগটা দূরী হয়ে সেই আবিদ্যা দমন হয়ে তার বিদ্যে প্রকাশ করে ভগবানের ভক্তি শুরু করে। ও এরকম দৈত্য দরকার। হ্যাঁ, এই মা কৃষ্ণের কেতন একটা আছে না, তুমি বৈদ্য বলে ওই শুনে হে রসিকজন কৃষ্ণ গুণ অনন ওর মধ্যে রয়েছে, তুমি বৈদ্য বলে কৃষ্ণকে। হ্যাঁ, সেটা মুরারি গুপ্ত সেই ভবরোগ বৈদ্য। তার গুণগুলি শুনলে মহাপ্রভুর অথবা তার দৈন্যটা শুনলে মহাপ্রভু হতে পর্যন্ত অভিভূত হয়ে যায়। প্রতিগ্রহ কারো কাছে ফিজ নিতেন না বৈদ্য, তিনি আবার ওষুধ লিখতেন না, নিজে তৈরি করে ওষুধ দিতেন। যেমন কি ঔষধি শরীরের রোগ না, যে ভাবরোগ আত্মরোগ পর্যন্ত চলে যায়, সেই রকম তার একবার পাওয়ারফুল মেডিসিন। আত্মবৃত্তি করি করে কুটুম্ব ভরণ, নিজের যে আত্মবৃত্তি তার বৃত্তি যে আছে ওটা দিয়ে তিনি কুটুম্ব ভরণ করতেন। চিকিৎসা করেন জারি কইয়া সদয়, দেহ রোগ ভাব রোগ দুই তার ক্ষয়। সেই বৈদ্যটা কিরকম সদয় হয়ে করতে হয় দেখলাম, সেগুলো লিখে দিল, কোন ঝাড়ছে না।
মানে বৈদ্য মানে কি, তার কত বড় বৈদ্য নারায়ণ হরি বলা হয়। রোগীর প্রতি তার কত বাৎসল্য থাকা দরকার। এখন বাৎসল্য কিসের? পিজের উপরে বাৎসল্য। হ্যাঁ, ওই সব চার পোকা তারা। এখন সে নারায়ণ না, সব চার পোকা সেই রকম। কিন্তু তিনি তার সবাই হইয়া যাকে তিনি ঔষধ দিতেন, চিকিৎসা করতেন, তার দেহরোগ তো দূর হতোই, ভবরোগ পর্যন্ত দূরীভূত হয়ে যেত। সেই মুকুন্দ মুরারি গুপ্ত বাড়ি কোথায়? মায়াপুরে, ওই পাশেই ওই রামের মন্দির। জানতে পারলো মহাপুরুষ এলে যাবেন বলে, তার সঙ্গে সঙ্গে বিরাট একটা সুন্দর করে একটা কাঠি তৈরি করলো। হ্যাঁ, ওই 3 সালে রেখে দিয়ে এসে মহাপুরুষ জানতে পারলো। কিন্তু দেখছে ওই তোমার কাছে দা আছে, একটা দাও তো। দা কথা কিছু নাই তো। আরে তুমি কখন দা তৈরি করছো, তো কে তৈরি করছে, সবকিছু আমি জানি। হ্যাঁ, ওই জন্য ওইটাই ওই নিষ্ঠা মোরারি গুপ্ত নিষ্ঠা করতে মহাপুরুষ চাইলো। আরে আমরা তো সবাই তো কৃষ্ণ ভজন করছি, তুমি একলা রামের ভক্ত কেন? সকাল থেকে তুমি কৃষ্ণ কৃষ্ণ বলবে, হরে কৃষ্ণ মহামন্ত্র বলবে। আমরা ঠিক হুজুর ঠাকুর গেল, তার রেখেছে। তারপরে আরে কি হলো, কি করবো ভগবান, আমার মাথাটা রামের কাছে বিক্রি করে দিয়েছি, তুলতে পারছি না, আপনার কথা ফেলতে পারছি না, মাথা তুলতে পারছে না, সে মাথাটা খেটে দেওয়ার জন্য আমি নিয়ে এসেছি। কাটতে হবে না, তোমার মতো একনিষ্ঠ ভক্ত কেউ নেই বলে মহাপ্রভু আলিঙ্গন করে আশ্বাস করলেন। নিষ্ঠা আছে এদিকে, তোমার রোগ চলে যাবে, মন্ত্র জপ করো। আমার কাছে কেউ আসে না, করবো ওটাকে আমাদের కేউ ఎలే జాక్ తర్వాత మహాపురు యొక్క హరే కృష్ణ శాఖలలో ఇంకొక శాఖ మురారి గుప్తుడు. మురారి గుప్తు శ్రీపాట్ చైతన్య పడి కనపడుతూ ఉంటుంది. చక్కగా అక్కడ ఉండేవాడు ఆయన రామభక్తుడు. ఆయన ఒక గుణములు వింటే మహాప్రభు హృదయం ద్రవించిపోయేదిట, ఆయన దైన్యం వింటే. అంతటి మహాభాగవతోత్తముడు మహాప్రభు యొక్క అంతరంగ భాగం. ఆయన ద్వారా కూడా మహాప్రభు ఈ ప్రేమ పండుల్ని పంచిపెట్టారు. ఆయన వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు. ఎవరి దగ్గర కూడా మూల్యం తీసుకోకుండా ఆయన చేసేవాట. ఆయన వృత్తికి సంతోషం ఎవరు ఇచ్చినట్లయితే దాన్ని తీసుకునేవాడు. వినిమయంగా మాత్రం తీసుకునేవాడు కాదు, ఫీజు ఏమి ఉండేది కాదు. ఆయన ఎవరి మంది అయితే దయతోటి కనుక ఆయన ఔషధం ఇచ్చినట్లయితే ఆ పేషెంట్కి శరీర రోగంతో పాటు ఈ భవరోగం, సంసార రోగం కూడా పోయేది. ఒకసారి అడుగుదామా? అన్ని రకాల రోగాలు భవరోగం కూడా పోయింది. ఈ రోగం పోవట్లేదు, శరీరం పోతున్నాయి కానీ రోగం పోవట్లే. ఆ విధంగా ఆయన సదయుడయి ఇస్తున్నట్లయితే చక్కగా ఆ రోగంతో చూస్తేనే పోయేది, ఇంకా ఈ శారీరక మానసిక ఇంకా సంసార రోగం కూడా పోయేదట. దేహరోగు భవరోగు రెండు పోయాయి. మహాప్రభు అందు ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఒకరు మహాప్రభులు చెప్పారట, ఈ రామభక్తుడు సాక్షాత్ హనుమంతుడి యొక్క అవతారం. హనుమంతుడి యొక్క అవతారం మురారి గుప్తుడు చెప్పారట. మురారి చక్కగా మేము సంకీర్తన చేసుకుంటున్నాం కదా, అర్ధసారిలో శివాసపడుతున్న ఇంట్లో కూడా కృష్ణుడు యొక్క భక్తుడు, కృష్ణుడు నువ్వు పని చేస్తే బాగుంటుంది, సరే అని మీ ఆజ్ఞ అన్నాడు. వెళ్ళిపోయాట. చక్కగా కమ్మరవాడి దగ్గరికి వెళ్ళి చక్కటి ఒక మంచి పొద్దున కత్తి తెచ్చుకున్నట్ట పెట్టుకున్నాడు. తెలిసిపోయింది. మహాప్రభు వచ్చాడు వాళ్ళ ఇంటికి. నీ కత్తి తీసుకురా. కత్తి ఏమిటి? కత్తిలేదేం లేదన్నట్ట. నాకు తెలిసి తీసుకురా అన్నాడు. నువ్వు ఎప్పుడు చేశావు, ఎవరి ద్వారా చేయించావు నాకు తెలుసు అన్నాడు. కాళ్ళ పడి ఏం చేయమంటావు ప్రభు, నువ్వేమో నన్ను కృష్ణపతి చేయమంటున్నావు, నేనేమో నా తలకాయ పెట్టి రామచంద్రమూర్తికి పాదాల దగ్గర పెట్టేశాను, నేను అక్కడ అమ్మేశాను నేను దాన్ని.
సమర్పణ చేశాను, అక్కడి దాన్ని తీసుకోలేకపోతున్నాను, నీ మాట నేను పాటించలేకపోతున్నాను, ఇంకేం చేయమంటావు, ఈ శరీరం ఉంటే ఏం లాభం అని చెప్పింది. వెంటనే మహాపురువు కౌగులించుకొని నీలాంటి ఒక నిష్ఠభక్తుడు జగత్తులో లేరని చెప్పి ఆయన యొక్క ఆ ఐకాంతిక నిష్ఠని మహాప్రభు కొనియాడి చక్కగా ఆయనకి ఇచ్చారన్నమాట. అంతటి మహాభాగవతోత్తముడు ఆ శ్రీ మురారిగుప్తుడు. శ్రీమాన్ సేన్ ప్రభుర్ సేవకు ప్రధాన్ చైతన్య చరణ విను నాహి జానే ఆన్. శ్రీమాన్ పండిత్ ఈయనకే నవద్వీపవాసి ప్రభురు సంగీ యజ్వంతిని దాస్. శ్రీమాన్ सेन मसाई महापुरुष सेवक प्रधान तीन एक शाखा నాకు సంబంధించి बेसी लिखा हुआ है जाक ఇంకొక శాఖ శ్రీమాన్ సేనుడు. సేను వంశీయుడైన శ్రీమాన్ మహాప్రభు యొక్క సమకాలంలో ఉండేవాడైన మహాప్రభు సేవకుడు, నవద్వీపంలో ఉండేవాడు ఆయన. ఆయన కూడా మహాప్రభుకి ఎంతమంది గురుచున్నారో మహాప్రభుకి అందరూ సేవకులే కదా, మానవులే కాకుండా యక్షులు, గంధర్వులు, కిన్నరులు, దేవతలు అందరూ కూడా మహాప్రభు యొక్క దాస్యం కోసం మానుష రూపాన్ని ధరించి వచ్చారట. అందుకనే కోటి కోటి మనుషులు చెప్పేవారు. చంద్రభాగంలో ఒక్కొక్క స్నాన రేవులో కూడా ఇంకొకటి ఏమిటిట, ఆనాటి కాలములో నవద్వీపం చదివినట్లయితే పండితుడు పెద్ద మంచి పేరు అన్నమాట, గ్రాండ్, పెద్ద గొప్ప యూనివర్సిటీ అది. విశేషంగా మహాప్రభులు వెళితే ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ సిటీ ఉండదు, ఏదో కోర్సు ఉంటుంది, ఒక 1 month కోర్సు, 6 months కోర్సు అంతే. ఆయన దగ్గర చదివితే చెప్పే తక్కువ మహాప్రభు, వాళ్ళతో చక్కగా ఆనందం అంతా కూడా ఎక్కువ అనమాట. ఒక్కసారి కనుక మహాప్రభు స్కూల్లో పడినట్టు చదువుకున్నట్లయితే ఇంకా లౌకిక పారలౌకిక విద్య అంతా కూడా వచ్చేస్తుంది అనమాట, వదిలిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి అటువంటి దగ్గర అపాయింట్మెంట్ చాలా కష్టం అట. ఎన్ని బ్యాచ్లు పెట్టేవారో మహాప్రభు, దొరకడం కష్టం. ఆ విధంగా ఆయన యొక్క ఒక విధముగా మహాప్రభు రూప సౌందర్య మాధుర్యం చాలా మంది వచ్చేవారు. పైగా బ్రాహ్మణుడు కాబట్టి పండితుడు వస్తూ ఉండేవారు. అందరూ బ్రాహ్మణ సేవ చేస్తే మంచిది కాబట్టి సేవ చేస్తూ ఉండేవారు. అది ఎన్నో రకములుగా అనమాట. రూపాన్ని చూసి విద్య నేర్చుకోవడం కోసం ఆయన బ్రాహ్మణతుడు కాబట్టి ఆయన సేవ చేస్తామని చెప్పి ఈ విధంగా రకరకాలుగా ఆయన దగ్గరికి వస్తూ ఆ మహాప్రభు యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రేమభక్తిని పొందేశారు. గురుగారు చెప్తారా? బోలు మట్టి ఇచ్చేసి మట్టి ఇచ్చేసి ఈ రోగం పోతున్నారు. భాగవత్ మహారాజ్, భాగవత్ మహారాజ్ ఇంతలా మట్టి ఉంది కదా, మీరు వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ యాదవ్.